నమస్తే, వెల్కమ్ టు విటీవీ. మనం పురాణాల్లో గాంధారి గురించి వినే ఉంటాం. మన పెద్దవాళ్ళు కూడా ఆవిడ పవర్స్ గురించి వివిధ కథల ద్వారా మనకి చెప్పే ఉంటారు. కానీ ఈ డిజిటల్ యుగంలో 2025లో గాంధారి గురించి మీకు తెలుసా? సో అసలు ఆ అమ్మాయి ఆ విద్య ఎలా నేర్చుకుంది, అలాగే ఆ విద్య నేర్చుకోవడం వల్ల ఆమెకి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి, అసలు ఈ విద్య అందరూ నేర్చుకోవచ్చా, దీని గురించి తన్నే అడిగి తెలుసుకుందాం. తనెవరో కాదు, ఖ్యాతన్ రోహిత. గాంధారి విద్య అంటే ఏంటి? పవర్ లాంటిది, అంటే ఒక మెడిటేషన్, ఒక పార్ట్. మంత్ర విద్య, తంత్ర విద్య, లేదంటే ఇది సెపరేట్ విద్య? అసలు ఏంటిది? మంత్ర విద్య, తంత్ర విద్య ఏమి కాదు యాక్చువల్లీ. ఓకే, నేను చూపించిన పిక్చర్లో పర్సన్ ఏ డ్రెస్లో ఉన్నారు? బ్లాక్. ఓకే, సో ఎవరు? బ్లాక్ గ్లాసెస్, సన్ గ్లాసెస్. ఓకే, పవన్ కళ్యాణ్. ఎస్, పవన్ కళ్యాణ్. ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ కూర్చొని నువ్వు ఒక బయట లేకపోతే రోడ్ మీద ఇంకెవరు ఏం చేస్తున్నారో చెప్పొచ్చు, లేకపోతే ఈ పక్క రూమ్లో ఏం చేస్తున్నారో అలా చెప్పొచ్చు. సో ఇది ఏ బుక్ అండ్ ఈ బుక్లో ఏ పేజ్ ఓపెన్ చేస్తానో చెప్తావా? బుక్ పేజ్ నెంబర్ బుక్ వచ్చి ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఓకే, పేజ్ 94 and 95. ఓకే, VTV network style and blue and red and white. VTV network. సో ఇదే కార్డు చెప్తావా? దీని మీద ఉన్న వర్డ్స్ చెప్పగలవా? Green, white, orange and government of India. ఇది నెంబర్ చెప్తాను. 8008045577. ఓకే, సూపర్. అసలు మామూలు టాలెంట్ కాదు, సూపర్ పవర్. థర్డ్ డే అయితే ఓపెన్ చేసేసింది ఆల్రెడీ. హాయ్ రోహిత, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు? నేను సూపర్. సో అసలు గాంధారి విద్య అంటే ఏంటి? గాంధారి విద్య అంటే లైక్ ఇది ఒక మన న్యాచురల్ థింగ్, ఒక మన లోపల ఉన్న ఒక పవర్ లాంటిది, అంటే ఒక మెడిటేషన్, ఒక పార్ట్, అంటే మన బాడీలో నుంచి ఒక పార్ట్ అనమాట. ఓకే, సో ఇది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్, ఇంకా మన బ్రెయిన్ యాక్టివేషన్, అంటే మన బ్రెయిన్లో మనకి చాలా హిడెన్ థింగ్స్ చాలా ఉంటాయి. మన బ్రెయిన్ అంత పవర్ఫుల్, దాంట్లో ఇది ఒక చిన్న ఇది అనమాట. ఓకే, సో అసలు ఈ విద్యకి గాంధారి అని ఎందుకు వచ్చింది పేరు? అంటే మనం పురాణాల్లోనే వింటాం కదా ఈ గాంధారి అని చెప్పేసి. ఇది లైక్ చాలా ప్లేసెస్లో చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఒక పాస్ట్లో ఒక నేమ్ ఉండొచ్చు, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంకో నేమ్, అట్లా నేమ్స్ మారొచ్చు. ఇంకా చాలా ప్లేసెస్లో చాలా రిలీజియన్స్లో వేరే నేమ్స్ ఉంటాయి. దీనికి గాంధారి అని ఎందుకు వచ్చిందంటే, మనం మహాభారతంలో చూసుకుంటే గాంధారి అని ఒక అమ్మాయి ఉండేది కదా, ఆమె వాళ్ళ హస్బెండ్ని చూసి కళ్ళు మూసుకోవడం అవన్నీ ఎలా చెప్పిందో, సో అలా ఇది సేమ్ అని చెప్పేసి గాంధారి అని వచ్చింది. గాంధారి విద్య, అదొక లర్నింగ్ థింగ్ కాబట్టి విద్య అని. ఓకే, సో నువ్వు ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తావు? అసలు నీకు స్టార్ట్ ఎలా అయింది? అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందా, లేదంటే మీ ఫాదర్ వల్ల వచ్చిందా ఇంట్రెస్ట్? అసలు ఇది చెప్పాలంటే నాకు స్టార్టింగ్లో నాకు తెలియదు, ఇది సంథింగ్ కొత్తది. నేను నేర్చుకుంది ఎప్పుడు లైక్ 9-10 years ఉన్నప్పుడు, 9 years, లైక్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ టైంలో. సో నాకు యాక్చువల్లీ అంత, ఇప్పుడు అదర్ కిడ్స్ చూస్తే బయటికి పోయి ఆడుకోవడం ఇది మాత్రమే ఉండదు, కానీ మా డాడీ నుంచి ఇది నేర్చుకోవచ్చు కదా, అది కదా అని చెప్తే అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కాదు, ఒక క్యూరియస్ వల్ల ఇంకొంచెం ఇంట్రెస్ట్ వల్ల నేర్చుకున్నా. మిక్స్డ్ ఫీలింగ్స్ బేసికలీ అన్ని. ఓకే, సో అసలు ఏ ఏజ్లో నీకు థర్డ్ డే యాక్టివేట్ అయింది అండ్ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఇది నేర్చుకున్నాక ఇయర్స్ ఏం పట్టలేదు యాక్చువల్లీ, జస్ట్ లైక్ 2-3 days. ఓన్లీ 2-3 days? 2-3 days, అంటే లైక్ కళ్ళు మూసుకొని చెప్పడంలో అంటే 2-3 days పట్టింది. నేను నేర్చుకుని 9 years ఉన్నప్పుడు. సో ఇప్పుడు లైక్ 5 years అయిపోయినాయి. ఇప్పుడు 5 years నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం 5 years అయిపోయింది. ఓకే, అంటే ఇదేంటి? మంత్ర విద్య, తంత్ర విద్య, లేదంటే ఇది సెపరేట్ విద్య? అసలు ఏంటిది? ఇది మంత్ర విద్య, తంత్ర విద్య ఏమి కాదు యాక్చువల్లీ. ఓకే, ఇది అంటే యాక్చువల్గా సూపర్ పవర్ అంటే అందరూ అనుకుంటారు కదా, ఏమన్నా సూపర్ పవర్ అనుకోవచ్చు, కానీ ఇది మన ఒక పార్ట్, మన
ఇది మన పాస్ట్లో ఇది చాలా మందికి నేర్చుకునే చాలా గురువులు కూడా నేర్చుకోవడానికి ఇది ఉందన్నమాట. అంటే లైక్ చాలా మంది వాళ్ళకు కూడా వచ్చు, కానీ మన జనరేషన్స్ బట్టి మన నాలెడ్జ్ మన టెక్నాలజీ బట్టి ఇవంతా పోతుంది బేసికలీ. ఓకే. అంటే స్టార్టింగ్ అంటే ఎలా స్టార్ట్ చేసావు? అంటే మెడిటేషన్ అసలు దేని నుంచి అసలు? స్టార్టింగ్ యాక్చువల్లీ మా డాడీ ఇలా ఫస్ట్ నేర్పించింది అంటే ఫస్ట్ మెడిటేషన్. బేసికలీ మెడిటేషన్ అంటే నేను లైక్ స్టార్టింగ్లో జస్ట్ చిన్నపిల్లని కాబట్టి కొంచెం లైక్ 10 minutes 15 minutes 20 minutes అలా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. అంటే టైం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. సో స్టార్టింగ్లో మాకు మెడిటేషన్ ఎలా చేసామంటే చాలా మంది మెడిటేషన్లో కూర్చుంటే సంథింగ్ ఏదో ఒక థాట్స్ వస్తున్నాయి. అంటే నాకైతే కంప్లీట్ అన్ని తిరుగుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఒక పర్సన్కి థాట్స్ లేకుండా మాత్రం ఉండాలి బ్రెయిన్లో, ఏదో ఒకటి మైండ్లో పక్కా తిరుగుతుంది వాళ్ళ బ్రెయిన్లో. కానీ మెడిటేషన్లో అలా కాదు చేయాల్సింది, మనం కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అని ఎక్సెల్ అలా కాదు. మెడిటేషన్ మనం స్టార్టింగ్లో ఎలా చేయాలంటే లైక్ కూర్చొని పీస్ఫుల్గా సంథింగ్ ఇమాజిన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ లేదు కొంచెం లైక్ మీకు ఏడ పీస్ఫుల్ ఇస్తుందో అటు సైడ్ వెళ్ళిపోవాలి మీరు. బేసికలీ మీరు అది ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే నేను ఒక మంచి గ్రాస్లో కూర్చున్నాను, ఒక ఫ్రెష్ ఎయిర్ ఉంది, నాకు ఎంత బ్యాడ్ సరౌండింగ్స్ అయినా ఉన్నాయి. మనం మెడిటేషన్ ఎలా చేయాలి అంటే లైక్ ఇప్పుడు మన ఇన్హేల్ చేసేటప్పుడు పాజిటివ్ ఇన్హేల్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు ఏదో ఒక థాట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ థాట్స్ ని దూరం చేయాలంటే పాజిటివ్ ఇన్హేల్ చేయాలి. అంటే మనం పాజిటివ్ థాట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఓకే ఐఎమ్ వెరీ హెల్దీ అలా అలా ఇచ్చుకుంటూ కొంచెం లైక్ అలా సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్ ఒక్కొక్కటి హీల్ చేసుకుని ఉండాలి. ఎగ్జైల్ చేసేటప్పుడు నెగిటివ్ మొత్తం వదిలేయాలి. మన బాడీలో ఏమైనా నెగిటివ్స్ ఇంకేమైనా ఉంటే వదిలేయాలన్నమాట. మన ఇప్పుడు పాస్ట్ దాంట్లో ఇప్పుడు మన గురువులు కానీ లేకపోతే మన చాలా మంది ఉంటారు కదా పాస్ట్ దాంట్లో, సో వాళ్ళు ఎలా చేసే వాళ్ళు లైక్ ఏదో ఒకటి అనేవాళ్ళు కదా, వాళ్ళ థాట్స్ వస్తాయి కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు లైక్ ఓం అని అనుకోవచ్చు, లేదా ఓం నమ శివాయ అనుకోవచ్చు, అట్లా అనుకుంటారు. కాబట్టి థాట్స్ని వాళ్ళు సపరేట్ చేయడానికి ఇలాంటి మాటలు లేకపోతే ఇలాంటి ఇన్హేల్ ఎగ్జైల్ నేను చేశాను. ఓకే. సో అంటే దీనికి ఏమన్నా మెడిటేషన్ అంటే చాలా ప్రశాంతంగా చేసుకోవాలి కదా, సో సెపరేట్ ప్లేస్ అంటే ఆలయాలు కానీ గుహలు కానీ, అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ అన్న ఇలాంటి సూపర్ పవర్స్ అన్న ఎక్కువ అఘోరాలు వీళ్ళలో చూస్తూ ఉంటాం కదా, సో అట్లా ఏమన్నా సెపరేట్ ప్లేస్ అనేది ఉంటుందా, లేదంటే మనం ఇంట్లో ఉన్న చోటే చేసుకోవచ్చా ఇది? నువ్వు ఎక్కడ కంఫర్ట్ ఉంటావో లేకపోతే నీ బ్రెయిన్ ఎక్కడ నీ మైండ్ ఎక్కడ పీస్ఫుల్ ఇస్తుందో, ఒక సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే ఓకే ఇది ఆ పని చేయాలి కదా ఈ పని చేయాలి కదా అని ఉండొచ్చు. ఒకవేళ నీకు ఇంట్లో ఉండి కూడా నువ్వు చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఇంట్లో కానీ లేకపోతే ఒక మంచి చెట్టు కింద కానీ మంచి పీస్ఫుల్ బాల్కనీలో కానీ లైక్ ఎనీథింగ్. ఓకే. సో ఇది ఎంత టైం చేయాలి అసలు అంటే మెడిటేషన్? అంటే ఈ గాంధారి విద్య మనకి రావాలి అని అంటే ఎంత టైం చేయాలి? ఈ గాంధారి విద్య నేర్చుకోవడానికి కొంచెం లైక్ ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, సో చిన్న పిల్లలకి మరి ఎక్కువ మెడిటేషన్ చేస్తే కొంచెం మరీ కూడా ప్రాబ్లం కావచ్చు. ఎందుకంటే లైక్ స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదు ఎలా ఉంటుందో, కళ్ళు మూసుకుంటే వాళ్ళకి డిఫరెంట్ విజన్స్ కానీ ఇమేజెస్ కానీ చాలా కనిపిస్తాయి. సో బేసికలీ కొంచెం ఒక్కొక్క లైక్ ఫస్ట్ డే నువ్వు 5 minutes చేస్తావు, నెక్స్ట్ డే నువ్వు 10 minutes, అట్లా 5 minutes ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే బెస్ట్. ఓకే. అంటే లైక్ టైంని ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే దీనికి సెపరేట్గా శిక్షణ అవసరమా? అంటే ఎవరైనా చెప్పి అంటే గురువులు కానీ ఎవరి దగ్గరైనా శిక్షణ తీసుకోవాలా, లేదంటే ఎవరైనా సరే ఓన్గా మెడిటేషన్ చేసుకొని ఈ పవర్ అనేది గ్రాప్ చేయొచ్చా? నాకు తెలిసిన వాళ్ళకి మాత్రం గైడ్ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. గైడెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి మీరు ఇప్పుడు సరే మీరు ఓన్గా నేర్చుకొని మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు, కానీ మీకు ఎంత టైం తీసుకుంటున్నారు, ఎంతసేపు చేస్తున్నారు, మీరు అసలు మీరు కరెక్ట్ చేస్తున్నారా లేకపోతే మీరు ఇలా మీ బాడీ మూమెంట్ మీకు తెలియదు. ఇప్పుడు మీరు మెడిటేషన్ ఉంటారు కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సో గైడెన్స్ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. ఓకే. సో అంటే ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది మీరు అన్నట్టే. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మెడిటేషన్ చేసామనుకో ఇమేజెస్ కానీ డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు నీకు మెడిటేషన్లో ఉన్నప్పుడు కానీ అట్లాంటప్పుడు ఏమైనా చూసి కొన్ని విజువల్స్ అవి చూసి నీవేమైనా భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒక సిచ్యువేషన్ ఉంది యాక్చువల్లీ. నేను మెడిటేషన్ లాస్ట్ టైం లైక్ 2 hours చేశాను అనమాట ఫామ్ హౌస్లో. సో అప్పుడు స్టార్టింగ్ ఓకే, కానీ సడన్గా మధ్యలో నా లైక్ నేను ఇక్కడనే ఉన్నాను అనిలాగా లేదనమాట. సంథింగ్ సోల్ ఎక్కడికో వెళ్ళినట్టు ఉండేది. అంటే లైక్
బాడీ లైట్గా ఉండేది, అలా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అన్నట్టు ఉండేది అనమాట. సో లైట్ ఎక్కడో ట్రావెల్ చేసినట్టు ఉండేది. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ అప్పుడు చిన్నగా ఉండదని, ఎక్కడ వెళ్తున్నానో తెలీదు, ఎక్కడికి ఏం చేస్తుందో తెలీదు, అంత కొంచెం స్టార్టింగ్లో భయం ఉండేది. అంటే ఆ టైంలో నీకు ఇమేజెస్ కానీ డిఫరెంట్గా, అంటే ఇప్పుడు మెడిటేషన్ అంటే మన సోల్ అనేది ఇప్పుడు నువ్వు అన్నట్టే అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా బయట. డిపెండ్స్ నువ్వు ఎంత డీప్ మెడిటేషన్ చేస్తే అంత డీప్. నేను చేసినప్పుడు లైక్ 2 hours ట్రావెల్ అది అంత. ఓకే. సో ఆ టైంలో ఏమైనా ఇప్పుడు దెయ్యాలు, ఆత్మలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అట్లాంటివి ఏమైనా నీకు కనిపించాయా ఈ టైం నాకు కనిపించేలేదో అంత క్లియర్గా తెలియదు, కానీ కనిపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే మనం కళ్ళు మూసుకున్న తర్వాత మన ఇమాజినేషన్ పవర్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. ఈ విద్య నేర్చుకున్నప్పుడు ఇమాజినేషన్ పవర్ అదొక స్టెప్. ఆ ఇమాజినేషన్ పవర్ నీకు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు కళ్ళు మూసుకున్న తర్వాత నీకు ఈ ఇమేజ్ అనేది నువ్వు ఫామ్ చేస్తావు కాబట్టి అలా ఇమాజినేషన్ పవర్ కొంచెం కనిపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఓకే. భయం అంటే లైక్ కనిపించినప్పుడు అది నీకు పాజిటివ్ లేకపోతే దయ్యమైన కావచ్చు, లేకపోతే తీవ్రైనా కావచ్చు, అంటే నీ అది డిఫరెంట్ ఒక క్రియేచర్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు సో నీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఫీలింగ్ అంటే డైలీ లైఫ్లో సో మెడిటేషన్ ఒక పార్ట్ అయిపోయిందా నీకు ఈ విద్య నేర్చుకోవడం వల్ల? అంటే హెల్త్కి చాలా మంచిది. మైండ్ పరంగా ఎట్లాంటి రిలాక్సేషన్ వస్తుంది నీకు? నువ్వు మెడిటేషన్ యాక్చువల్ యూజెస్ మన సెల్ఫ్ని యూ లవ్ యువర్ సెల్ఫ్, అది ఒక నీకు సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. మళ్ళీ పాజిటివ్ నువ్వు ఒక నెగిటివ్ అంత ఆలోచించవు. నువ్వు అంత ఒకవేళ నెగిటివ్ థాట్స్ వచ్చినా దాన్ని పాజిటివ్ ఎలా చేయాలని ఆలోచిస్తావు, కానీ నెగిటివ్ పట్టుకొని ఉండవు. నాకు మాత్రం అదే అనిపించింది. నాకు అనిపించింది యాక్చువల్లీ నెగిటివ్ ఉన్నా కూడా నేను దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవటం. మరి నాకు కొంచెం పీస్ఫుల్, కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం పెరిగింది. ఓకే. సో అంటే నీకు ఈ గాంధారి విద్య వల్ల ఎలాంటి పవర్స్ వచ్చాయి? సో ఇప్పుడు నువ్వు ఏమేమి చేయగలవు మ్యాజిక్స్? ఓకే. అంటే ఏమేమి చూడగలవు బ్లైండ్ చేసిన తర్వాత? నేను లైక్ నా కళ్ళ ముందు ఉండేటివి, మళ్ళీ కొంచెం డిస్టెన్స్ థింగ్స్ నా కళ్ళ ముందు ఉండే ఎంత డిస్టెన్స్ అయినా. ఇప్పుడు లైక్ అంటే నేను విన్న దాని ప్రకారం 2 kilometers డిస్టెన్స్లో అంటే కార్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఆ కార్ ప్లేట్ ఏంటి, కలర్ ఏంటి, అది కూడా చెప్తావంట కదా? ఓకే. అంటే నువ్వు కావాలంటే అది ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ కూర్చొని నువ్వు ఒక బయట లేకపోతే రోడ్ మీద ఇంకెవరు ఏం చేస్తున్నారో చెప్పొచ్చు, లేకపోతే ఈ పక్క రూమ్లో ఏం చేస్తున్నారో అలా చెప్పొచ్చు అనమాట. ఓకే, చెప్పొచ్చు. కానీ నేను నా ప్రాక్టీస్ అనేది కొంచెం స్కూల్ ఉంటున్నాను, మళ్ళీ ఎక్కువ చేస్తే కూడా ప్రాబ్లం అని చెప్పేసి కొంచెం తగ్గించేసి, సో నేను చూసే వరకు మాత్రం 2 kilometers డిస్టెన్స్, లేకపోతే ఒక రోడ్ మీద ఉన్న కొంచెం డిస్టెన్స్, లేకపోతే నా కళ్ళ ముందు ఉన్నట్టు. ఓకే. సో అంటే స్కూల్లో కూడా ఇప్పుడు నువ్వేంటి 10th? ఓకే. సో తెలుస్తుంది కదా ఈ గాంధారి స్పెషల్ మ్యాజిక్ గర్ల్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి ఇలా అడిగిన విషయాలు ఉన్నాయా? అంటే నాకేముందో చెప్పు అడిగేవి చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా మంది అడిగారు అనమాట. హెల్ప్ఫుల్ అవుతుంది కదా రోహిత మనకి, ఎందుకు అలా చేస్తావు, చెప్పవచ్చు కదా అని అంటారు. కానీ ఇది ఎక్కడ పడితే అక్కడ వాడడానికి కాదు. ఇది యాక్చువల్లీ ఎక్కడ వాడాలో అది కూడా లైక్ ఒక లాస్ట్ స్టేజ్. ఒకవేళ వాడే ఇంకొక ఆప్షన్ ఉంది అంటే నువ్వు ఆ ఆప్షన్కి వెళ్తావు. ఆప్షన్ లేనప్పుడు దీన్ని వాడచ్చు అని చెప్పొచ్చు. ఓకే. ఇది నేర్చుకున్న వాళ్ళకు కూడా చెప్పాలి ఫస్ట్ థింగ్. ఇది ఎక్కడ నేర్చుకుంటే ప్రాబ్లం, ఎక్కడ నేర్చుకోకూడదు, ఎక్కడ చెప్పకూడదు, ఎక్కడ అని ఇవి కూడా చెప్పాలి యాక్చువల్లీ. లేకపోతే నువ్వు కంట్రోల్లో ఉండవు, లేకపోతే నువ్వు అన్నీ తెలుసుకో, పవర్ ఉంటుంది కానీ చాలా కష్టం. అది మంచిది కూడా కాదు, ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ కూడా చెప్పాలి. ఓకే. అంటే ఈ గాంధారి విద్య వల్ల నువ్వు ఫ్యూచర్ కూడా చెప్పగలవా? చెప్పచ్చు. ఓకే. ట్రై చేస్తే చెప్పచ్చు. ఓకే. సో అట్లా ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా ఫ్యూచర్ చెప్పవా అని చెప్పేసి? సో లైక్ చాలా మంది లైక్ ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, అమ్మమ్మ నాయన వాళ్ళు. సో వాళ్ళు చాలా మంది అడిగారు అనమాట, తాత వీళ్ళందరూ కలిసి. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్, నేను ఎప్పుడు చనిపోతున్నాను, నేను ఎప్పుడు ఎప్పుడు పోతాను, నా హెల్త్ బాగుంటుందా, అది ఇది అని అడిగారు. కానీ నేను అంత చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ మీద పాయింట్ అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఒక 10 minutes చనిపోతున్నా అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, ఇది ఉంటుంది.
కానీ అందుకని నేను ఎక్కువ చెప్పను, కానీ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. కానీ నేను చెప్పను అసలు ఈ విద్య అనేది మరీ ఎక్కువ వాడని కూడా వాడలేదు అంత. జస్ట్ కళ్ళు మూసుకొని చెప్పడం ముందున్నట్టు అంతే. మళ్ళీ ఫ్యూచర్ దగ్గర పోలేదు, మళ్ళీ అలా అని చెప్పి పాస్ట్ దగ్గర పోలేదు. ఎక్కడ వాడాలో అక్కడ నా కాన్సన్ట్రేషన్ కోసం, నా మైండ్ పీస్ఫుల్ ఉండడం కోసం నేను నేర్చుకోలేదు. ఓకే. అండ్ ఈ గాంధార్ విద్య అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైనా ప్రత్యేకమైన మంత్రాలు ఏమైనా ఉంటాయా? ఉండదు, అట్లాంటివి ఓన్లీ మెడిటేషన్. సో అంటే నువ్వు అన్నట్టే కొంతమంది ఓం అని చేసుకుంటూ ఉంటారు మెడిటేషన్, అండ్ నువ్వెలా చేస్తావు? కంప్లీట్ సైలెంటా? కంప్లీట్ సైలెంట్. నేను వాడే స్టెప్ ఏంటంటే కంప్లీట్ సైలెంట్ విత్ లైక్ థాట్స్ వస్తాయి కదా, ఇంకా నేనేం చేశాను, ఐ టేక్ పాజిటివ్ థాట్స్, మళ్ళీ ఎగ్జిల్ చేసేటప్పుడు నెగిటివ్ థాట్స్ వదిలేయడం, అది నేను వాడే స్టెప్. అంటే చాలామంది కూడా అంటే నీ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది అంటే ఇవంతా ఫేక్ అని చెప్పేసి అని అన్నారు కదా. సో అప్పుడు నీవు అనుకున్నావా అంటే వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి? సో అంటే ఈ వర్క్ షాప్స్ ఐడియా ఎప్పుడు వచ్చింది? సో ఈ వర్క్ షాప్ ఐడియా ఎలా వచ్చిందంటే, నాకు ఫస్ట్ వాళ్ళు నెగిటివ్ అనుకుంటే ఇట్స్ ఓకే, నా ప్రాబ్లం కాదు, నేను స్టాప్ కాకూడదు, నేను గ్రో అవ్వాలి అనుకుంటే గ్రో కావచ్చు. వర్క్ షాప్ చేసే ఐడియా ఎలా వచ్చిందంటే, నాకు లైక్ ఇది నాకు ఎక్కడ యూస్ఫుల్ అవుతుందో అలా 10 మందికి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నాకు నా మైండ్ కోసం, నా పీస్ఫుల్మెంట్ కోసం నేను వాడుతున్నాను. అలా నా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది లైక్ డిస్టర్బ్డ్ కానీ, ఇంకా చాలా ఎమోషనల్గా అన్స్టేబుల్ కానీ వాళ్ళకి ఇది కూడా వాడచ్చు. దట్టు స్టడీస్ కొంచెం స్టడీస్కి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే లో స్టూడెంట్స్ కానీ వాళ్ళకు కూడా యూస్ పడొచ్చుది అని. ఓకే, నాకు కాకుండా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేర్పించేసి నాకు అనిపించింది. ఓకే. సో అంటే ఇంకా ఎలాంటివి అంటే మూగ జీవాలకు కూడా నువ్వు చూసి చెప్తావంట కదా, సో ఈ పవర్ కూడా ఉందా? అంటే ఓకే, నాకు యాక్చువల్లీ ఇప్పుడు మా డాడీ ఇప్పుడు నాడి పట్టుకొని ఏమేమి డిసీజెస్ ఉన్నాయో చెప్పేస్తారు కదా. సో నాకు సంథింగ్ కొత్తగా ట్రై చేయాలని ఉంది. సో నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఓకే, సో నేను యానిమల్స్ని కూడా వాళ్ళని జస్ట్ టచ్ చేసి, జస్ట్ హెడ్ మీద టచ్ చేసి లేదా వాళ్ళని చూసేసి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అని నాకు చెప్పడం నాకు ఇష్టం. ఓకే ఓకే, సో వాళ్ళని ఫస్ట్ ఫ్రెండ్లీ చేసుకోవాలి, వాళ్ళని చేయాలి అంటే నాకు తెలీదు కానీ ఎలా చేస్తానో, కానీ సంథింగ్ హిప్నోటైజ్ చేస్తానంట నేను. ఓకే ఓకే, కూడా వచ్చా నీకు యానిమల్స్? ఓకే, సో యానిమల్స్ అనేవి అట్రాక్ట్ అయిపోతాయి ఈజీగా నాతో. ఇప్పుడు నువ్వు ఒక వైల్డ్ ఏమైనా లేకపోతే అగ్రెసివ్ యానిమల్ అయినా తీసుకొని వచ్చి పెడితే వాళ్ళని కామ్ చేసి టెక్నిక్ వాడేసి కూడా వాడచ్చు. అంటే ఈ విద్య నేను ఇక్కడ వాడుతున్నాను నేను బేసికల్. ఓకే, ఇప్పుడు మా డాడీ కూడా ఈ విద్య వచ్చు, కానీ మా డాడీ వాడేది జస్ట్ ఒక దగ్గర నాడి పట్టుకొని చూడని చెప్పడం. సో నేను కూడా ఈ విద్యని జస్ట్ యానిమల్స్ది వాళ్ళ ముఖం చూసి లేకపోతే వాళ్ళ హెడ్ చూసి పట్టుకోవడం చూసి నేను కూడా అలా చెప్పడం అని నాకు యూస్ఫుల్ అవుతుంది అని నేను నేర్చుకోవడం. ఇది ఓకే, ఇది నా ఏం, ఇది మా డాడీ, అది మా డాడీ ఏం, అలా అలా ఒక ఎయిమ్స్ అనేది పెట్టుకోవడం. ఓకే, సో ఇప్పుడు నువ్వు వర్క్ షాప్స్ కండక్ట్ చేసావు కదా, అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఈ గాంధార్ విద్య నేర్చుకోవడానికి అవుతుంది అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ ఉంటుంది కదా. అంటే చిన్నప్పుడు తొందరగా నేర్చుకోవచ్చు ఏదైనా కూడా, అంటే సామెత కూడా ఉంది కదా, మొక్కయ్య ఒంగనేది మానే ఒంగునా అని చెప్పేసి అట్లా. సో ఏజ్ని బట్టి కూడా ఉంటుందా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవడం? ఎస్, యాక్చువల్లీ నేను వర్క్ షాప్లో ఏజ్ వచ్చేసి 7 to 15 years వరకు. ఇప్పుడు 15 కూడా ఓకే, 7 years వాళ్ళకి ఇంకా చాలా చిన్న పిల్లలకి. ఎందుకు అంటే వాళ్ళకి థాట్స్ అనేది చదువుకోవడం, ఆడుకోవడం, తినడం, బయటికి తిరగడం అంతే. కాబట్టి అందుకని ఇది నేర్పిస్తే జస్ట్ ఇది యాక్టివిటీ లాగా అంతే. ఓకే, సో చిన్నపిల్లకి నేర్పించడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అదే ఒకవేళ ఇప్పుడు 20+ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి వర్క్ అనేది లేకపోతే ఇంకా ఎక్స్ట్రా హైయర్ స్టడీస్ అనేది మళ్ళీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ 18+ అవుతాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో. సో ఇలా రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది అక్కడే తిరుగుతుంది కాబట్టి అంత ఈజీగా నేర్చుకోలేరు. నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ ఒకవేళ నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బెటర్ అనమాట. ఒకవేళ నీ బ్రెయిన్లో మైండ్లో ఏమి థాట్స్ లేవు, ఒక ఇఫ్ యూ ఆర్ ప్యూర్ లైక్ మెడిటేషన్ నువ్వు చిన్నప్పటి నుంచి చేస్తున్నావు అంటే నేర్చుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఏంటి ఓన్లీ జ్ఞానం కోసమేనా గాంధార్ విద్య? అసలు ఏంటి, దేనికోసం అసలు గాంధార్ విద్య నేర్చుకోవాలి అని అంటే దేనికోసం నేర్చుకోవాలి అసలు?
అంటే స్టడీస్ పరంగానా, లేదంటే అంటే జ్ఞాపక శక్తి అంటారు కదా, జ్ఞానం కోసం అట్లానా, దేనికోసం అసలు? ఈ గాంధారి విద్య యాక్చువల్లీ నేర్చుకోవాలి అంటే లైక్ మన కాన్సన్ట్రేషన్ మన ఫోకస్ లెవెల్స్ పెంచుకోవడానికి, మన స్టడీ ఇప్పుడు మనం నా ఏజ్ వాళ్ళు నేర్చుకున్నారంటే ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, స్టడీస్ దగ్గర యూస్ఫుల్ అవుతుంది. పెద్దవాళ్ళు నేర్చుకున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ వర్క్ దగ్గర యూస్ఫుల్ అవుతుంది. సో చాలా మందికి ఒక్కొక్క దగ్గర యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక పోలీస్ నేర్చుకున్నారంటే వాళ్ళకి ఒక కేసు సాల్వ్ చేయడానికి యూస్ఫుల్, ఒక లాయర్ కానీ ఇంకా అట్లా రియల్ ఎస్టేట్ ల్యాండ్ వస్తుందో లేదో అని అట్లా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు సక్సెస్ కావాలి. అంటే ఇప్పుడు ఈ గాంధార్ విద్యను పాజిటివ్గా యూస్ చేస్తే మంచి జరుగుతుంది, అండ్ నెగిటివ్గా యూస్ చేస్తే మరి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే నేర్పించేటప్పుడు కూడా మేము నెగిటివ్ ఏందో పాజిటివ్ ఏందో కూడా చెప్పాలి మనం. ఒకవేళ మేము నేర్పించిన నెగిటివ్ వేలో వెళ్ళారనుకుంటే అది కొంచెం లైక్ నెగిటివ్గానే ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్యూచర్ తెలుసుకొని ఇంకా ఫ్యూచర్ తెలుసుకొని ఇప్పుడు చేయడం ఆపేస్తాం. ఎలా ఫ్యూచర్ అది జరిగిపోతుందిలే అని చెప్పేసి ఇప్పుడు చేయడం ఆపేస్తాం. సో అందుకని మరీ ఎక్కువ నేర్పియం కూడా మేము. జస్ట్ సంథింగ్ బేసిక్స్, ఆ బేసిక్స్లో కూడా కాన్సన్ట్రేషన్స్, మన ఫోకస్ లెవెల్స్ పెంచడానికి, మన బ్రెయిన్ మైండ్స్ పీస్ఫుల్ కోసం. ఓకే. సో మరి గాంధార్ విద్యకి ఓన్లీ మెడిటేషనేనా, లేదంటే యోగా కూడా ఏమైనా పార్ట్ అవుతుందా? యోగా అంత ఏముండదు, మరి పార్ట్ ఏముండదు, ఓన్లీ మెడిటేషన్. ఓకే. ఇంకా అది లైక్ ఎక్స్టర్నల్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు ప్లస్. ఓకే. సో వర్క్షాప్స్లో అంటే ఇప్పుడు ఏజ్ కూడా చెప్పావు, సో నీకంటే అది తెలుసు మెడిటేషన్ వాల్యూ అండ్ నీకు ఆల్రెడీ గాంధారి విద్య అండ్ సూపర్ పవర్స్ వచ్చాయి కాబట్టి. సో స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్తో నువ్వు నేర్పిస్తున్నావు ఈ విద్య? ఓకే. సో ఈ వర్క్షాప్ చేసేటప్పుడు మేము లైక్ ఆబ్వియస్ చాలా చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళకి జస్ట్ బోరింగ్గా అనిపించవచ్చు. సో ఫన్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని వాళ్ళకి పెయింటింగ్ గాను లేకపోతే స్కెచింగ్ గాను, అంటే వాళ్ళు కూడా క్యూరియస్తో కూడా నేర్చుకుంటారు అనమాట. అవును. వాళ్ళకి ఇప్పుడు కళ్ళు మూసుకొని పెయింటింగ్ చేయడం అంటే కష్టం కావచ్చు, కానీ అయినా వాళ్ళు చేసి కరెక్ట్గా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇంకా క్యూరియస్తో నేర్చుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకొని పెయింటింగ్, స్కెచింగ్, ఇంకా కళ్ళు మూసుకొని ఇంకో పర్సన్ ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు, ఎలాంటి హ్యాండ్ మూమెంట్స్ పెడుతున్నారు అని కూడా చెప్పేసి ఒక గేమ్స్ లాగా క్రియేట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు గాంధార్ విద్యకి నేర్చుకునే వాళ్ళకి లేడీస్కి సెపరేట్ పవర్స్, జెంట్స్కి సెపరేట్ పవర్స్ అట్లా ఏమన్నా ఉంటుందా? అందరికీ ఒకటేనా? అందరికీ ఒకలాగానే ఉంటుంది, అందులో ఏం లేదు. జస్ట్ మన అందరిది బ్రెయిన్, మైండ్, హార్ట్. కూర్చోవాల్సింది మనమే, చేయాల్సింది కూడా మనమే, కాబట్టి అలా ఏం. అంటే నువ్వు ఈ గాంధార్ విద్య నేర్చుకోవడం వల్ల నీ లైఫ్లో అంటే ఒక బెస్ట్ పార్ట్ ఏదైనా చెప్తావా? నీ లైఫ్లో జరిగిన ఒక బెస్ట్ మెమొరీ. నేను ఒకసారి లైక్ కళ్ళు మూసుకొని మా డాడీ యాక్చువల్లీ హాస్టల్కి రాలే నన్ను తీసుకుపోవడానికి. ఎందుకు నేను కళ్ళు మూసుకొని సంథింగ్ ఏదో కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాను బేసికలీ. అయితే సంథింగ్ నేను చూసాను అనమాట. అంటే మా డాడీకి ఇట్లా బిజీగా ఉన్నాడు, ఏదో సంథింగ్ ఏదో టైర్డ్గా ఉన్నాడు, అందుకే రాలేకపోయాడు. సో నేను ఫోన్ చేసి, పప్ప ఏమైంది, ఎందుకు రాలేదు, ఎంత పేషెంట్స్ ఉన్నారు కదా, పేషెంట్స్ కూడా వదిలేసి రావచ్చు కదా, ఏం కాదు, నెక్స్ట్ డే చూసుకో పేషెంట్స్ అని అంటే. ఎందుకంటే ఆ రోజు చాలా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇన్ని మంది పేషెంట్స్ ఈరోజు రేపు రామని చెప్పి వాళ్ళని అందరినీ నువ్వు మళ్ళీ వచ్చి కలిసిపో అని చెప్పేదాన్ని అనమాట. సో అంటే డాడీకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అంటే ఈమె ఎక్కడ తెలుసు నేను ఇన్ని మంది పేషెంట్ చూస్తున్నాను అని. దట్టు మా డాడీ అప్పుడు 1 hour వెళ్ళి వెళ్ళిపోయారు అన్నమాట హాస్పిటల్కి. సో ఎందుకంత తొందర వెళ్ళిపోయి వచ్చేసినావు, తొందర వెళ్ళినావు, లేట్ ఎందుకు చేస్తున్నావు, తొందరగా వెళ్ళినావు, ఎట్లా తొందరగా అయిపోగొట్టుకొచ్చి రావచ్చు కదా, ఎక్కువ పేషెంట్స్ ఉన్నారు అది ఇది. ఓకే. సో అండ్ నీకు డాడీ గైడ్ చేశారని అంటున్నావు కదా, సో స్టార్టింగ్ నీలో చేంజెస్ చూసినప్పుడు సో ఎట్లా అనిపించింది? అవును తిను చూడగలుగుతుంది, చెప్పగలుగుతుంది అని చెప్పేసి డాడీ ఎలా ఫీల్ అయ్యారు? మా డాడీ యాక్చువల్లీ లైక్ ఓకే ఇప్పుడు మా పాప ఇంత నేర్చుకుంది, ఇంకా నేర్పించాలా లేకపోతే ఇక్కడనే స్టాప్ చేయాలా అని కొంచెం భయంతో నేర్పించారు, కొంచెం లైక్ క్యూరియస్ హ్యాపీనెస్తో నేర్పించారు. ఓకే మా పాప తొందరగా నేర్చుకుంది కదా యాక్చువల్లీ, మరి ఈ ఏజ్లో కంపేర్ టు అదర్ కిడ్స్ కంపేర్ చేస్తే ఐఎమ్ లైక్ కొంచెం స్టేబుల్గా ఉన్నాను, ఎక్కువ బయటికి పోకుండా, ఎక్కువ జంక్ తినకుండా, ఎక్కువ అల్లరి చేయకుండా, జస్ట్ కూర్చొని
అంటే వాళ్ళకి మన కంట్రోల్లో మన డిసిప్లిన్లో ఉన్నాం కాబట్టి డాడీకి అది ఒక హ్యాపీనెస్. ఓకే. సో అయితే నీ సూపర్ పవర్స్ నాకైతే తెలుసు, మరి మా ఆడియన్స్ కూడా చూడాలి కదా, మా ఆడియన్స్ కూడా చూపిస్తావా నీ సూపర్ పవర్స్? ఓకే. సో బ్లైండ్ చేసుకుంటావా? ఓకే. ఓకే. సో నేనైతే కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, సో దాన్ని బట్టి తిను గెస్ చేస్తుంది అనమాట. ఓకే, అనిపిస్తుందా? జూమ్ చేయాలా? ఓకే. సో ఓకేనా? ఓకే, నేను చూపించిన పిక్చర్లో పర్సన్ ఏ డ్రెస్లో ఉన్నారు? బ్లాక్. ఓకే. సో ఎవరు? బ్లాక్ గ్లాసెస్, సన్ గ్లాసెస్. ఓకే. పవన్ కళ్యాణ్. ఎస్, పవన్ కళ్యాణ్. కొన్ని ర్యాండమ్గా పిక్చర్స్ చూపిస్తాను. ఓకే. ఓకే. డ్రెస్ కలర్ సో ఎవరు ఐడియా ఉందా? డ్రెస్ కలర్ బ్లూ విత్ క్యాప్. ఓకే. పేరు ఉంది. ఓకే. తిలక్. ముంబై ఇండియన్స్. తిలక్ క్రికెటర్. సో ఇది బిగ్ బాస్ నాగా ఫైన్ బిగ్ బాస్ ఐఫోన్. ఓకే. సో ఓకే, సో అయితే ఒక బుక్ ద్వారా కూడా చూద్దాం, టెస్ట్ చేద్దాం అసలు. సో ఇది ఏ బుక్ అండ్ ఈ బుక్లో ఏ పేజ్ ఓపెన్ చేస్తానో చెప్తావా? దిస్ పేజ్ నెంబర్ బుక్ వచ్చి ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఓకే. ఓకే. పేజ్ 94, 95. ఓకే. సో ఏ చాప్టర్ కూడా చెప్పగలవా? అండ్ ఇందులో లేదు. ఇది అన్ని టర్న్ చేయాలని కదా. 7th chapter. Absolutely right. 7th chapter. It's for the best and వావ్, సూపర్. సో అయితే నేను కొన్ని కార్డ్స్ ఇస్తాను, సో ఆ కార్డ్ కలర్ కూడా నువ్వు చెప్పాలి. ఓకే. సో ఈ కార్డ్ ఏ కలర్ ఉంది ఒకసారి తీసుకో, అండ్ ఏముందో కూడా చెప్పాలి. ఇది వీటీవీ నెట్వర్క్ కార్డ్. అండ్ బ్లూ అండ్ రెడ్ అండ్ వైట్. వీటీవీ నెట్వర్క్. ఓకే. సో ఇదే కార్డు చెప్పగలవా? దీని మీద ఉన్న వర్డ్స్ చెప్పగలవా? ఓకే. గ్రీన్, వైట్, ఆరెంజ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది నెంబర్ చెప్పండి. చెప్పండి. 8008045577. ఓకే, సూపర్. అసలు మామూలు టాలెంట్ కాదు, సూపర్ పవర్. థర్డ్ డే అయితే ఓపెన్ చేసేసింది ఆల్రెడీ. యాక్చువల్గా ఫైనల్ క్వశ్చన్ ఇది. సో నీకు ఇష్టమైన గాడ్ ఎవరు? నాకు ఇష్టమైన గాడ్ మా అవతార్ బాబాజీ. ఓకే. సో యాక్చువల్గా థర్డ్ డే అంటే శివుడికి ఉంటుంది కదా. ఓకే. అంటే నాకు ఇష్టం. అంటే ఫస్ట్ నాకు ఎందుకో కొంచెం మా అవతార్ బాబాజీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం లేకపోతే నేను మా డాడీ మొత్తం ఆయనని కొంచెం ఫాలో అవుతాం అనమాట. లేకపోతే నెక్స్ట్ శివుడే అంత. ఓకే. సో నీలాగా గాంధారి విద్య నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నువ్వు ఏం సజెషన్ ఇస్తావు?
ఏం సజెషన్స్ వర్క్ షాప్ జాయిన్ కావచ్చు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది జస్ట్ కళ్ళు మూసుకొని ఒక ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ తెలుసుకోవడం కాకుండా మీకు ఒక బ్రెయిన్ లేకపోతే మీ ఫోకస్ లెవెల్స్ కానీ లేకపోతే మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంకా అలా పీస్ఫుల్ మైండ్ కోసం ఒక మీది డిసిప్లిన్ మీది మీకు ఒక అవేర్నెస్ కోసం యూస్ఫుల్ అవుతుందని నేను అనొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ సో యూ. నీకున్న కొద్ది టైంలోనే ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదా గాంధారి విద్య నేర్చుకొని సూపర్ పవర్ గర్ల్ ఎన్ని మిరాకిల్స్ సూపర్ పవర్స్ పొందిందో. సో మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటే తను వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తుంది. సో దానికోసం మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వర్క్షాప్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు దీని గురించి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇదండి వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి.